హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. శ్రావణ మాసంలో భోజనాలు పెడతానన్నాను కదండి, ఆ డే వ్లాగ్ అండి ఇది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మార్నింగే లేచానండి, 5 o'clock కల్లా స్టార్ట్ చేశాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట ముగ్గు పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ణాలకి గ్రైండర్లో పిండేసానండి. ఇక్కడ వచ్చేసి మెహందీ పెట్టుకున్నాను, చూపిస్తున్నాను మీకు. సింపుల్ మెహందీ డిజైన్ పెట్టుకున్నాను. ఇక్కడ పూర్ణాల కోసం పైన కోటింగ్ ఉంటుంది కదండి, అది ఫస్ట్ గ్రైండర్లో వేసి రుబ్బేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుందండి. ఇక్కడ వచ్చేసి పరమాన్నంకి అన్నం కూడా పెట్టేశాను. మళ్ళా పూర్ణాలకి లోపల స్టఫ్ ఉంటుంది కదా, అది కూడా కుక్కర్లో పెట్టేశానండి. తర్వాత ఇక్కడ రవ్వ పొలుల కోసం రవ్వ వేయిస్తున్నానండి. అది వేగాక స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో మన స్వీట్నెస్ తగ్గట్టు చక్కెర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఆ వేడికి చక్కెర కొంచెం కరిగి మనకు ఉండలాగా వస్తుందండి రవ్వ. ఇంకొకటి ఇదిగోండి, పిండి రుబ్బడం అయిపోయింది. ఇంకా 1 day బిఫోర్ నేను శనగలు పెసళ్ళు కలిపి నానబెట్టానండి వాయినాలకి ఇవ్వడానికి. ఇవి కూడా మంచిగా నానిపోయాయండి. ఈ వ్లాగ్ వచ్చేసి 3 days వ్లాగ్ అండి. 3 days నేను కొద్దిగానే తీశాను. ఎక్కువ హెవీ వర్క్ ఉండడం వల్ల తీసేవాళ్ళు ఎవ్వరు లేరండి, నేను ఒక్కదానే తీయాలి కదా, అందుకే అక్కడక్కడ మాత్రమే షూట్ చేశానండి. ఇంకా పప్పు ఉడకలేదు, ఇంకొంచెం వాటర్ పోసి పెట్టానండి, అది అంతవరకే షూట్ చేశానండి. ఇది వచ్చేసి మళ్ళీ ఫంక్షన్ అంతా అయిపోయినాక నైట్ అండి. ఇక్కడ మేము కొంచెం ఎక్కువ కుకింగ్ ప్రాసెస్ చేయించామండి. ఎందుకంటే ఇలాగ పంచడానికి, బయట చాలామందికి పంచడానికి కూడా వంటలైనతో ఎక్కువ వండిపించామండి. ఇక్కడ మా ఆడపడుచు, తోటికోడలు, మా వారు వచ్చేసి మళ్ళీ నేను కూడానండి ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నామండి పంచడానికి. మీకు ఇంకొకటి చెప్పాలి కదా, నేను వ్లాగ్ తీస్తానన్నాను కదా, కానీ హెవీ రెయిన్ వల్ల కొంచెం కంగారు అయిపోయిందండి. కింద టెంట్ వేసాము, కాకపోతే హెవీ రెయిన్ వల్ల టెంట్ కూడా వేస్ట్ అయిపోయిందండి వేయించడం. అందరూ పైనే కూర్చున్నారు. హౌస్ కొంచెం చిన్నది కదండి, కొంచెం కంజెస్ట్గా అయిపోయింది ప్లేస్ వచ్చేసి, అందుకే వీడియోస్ ఏం తీయలేదండి. సారీ అండి, మీకు పెడతానన్నాను కదా, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా తీసి పెడతానండి. ఈ ఇయర్ కొంచెం వాన వల్ల అందరూ ఇంట్లోనే కూర్చోవడం వల్ల నాకు వీడియో తీయడానికి కుదరలేదండి. మళ్ళీ నైట్ నుంచి కంటిన్యూ చేశాను. ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసామండి, నేను మా తోటికోడలు కలిసి గిన్నెలు కూడా కడిగేసాము. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారండి. తర్వాత మా పిల్లలు పడుకున్నారు, అందుకే కొంచెం నైట్ మీకు తీద్దామని మళ్ళీ నైట్ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేశాను. ఎంత రెయిన్ పడ్డది, అసలుకి వర్షం అంత పడుతుంది అనుకోలేదండి, కాకపోతే చాలా వర్షం పడ్డదండి. అందుకే అందరూ ఇంట్లోనే ఉండడం వల్ల నాకు వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలోనే సరిపోయిందండి. మా నిత్యం తీయమన్నాను, కాకపోతే చిన్నది కదండి, ఆడుకోవడంలో బిజీగా ఉండడం వల్ల తీయలేకపోయింది. ఇదిగోండి కిచెన్ ఇలా ఉందండి నైట్ వరకు. దేవుడి నైవేద్యాలండి, పూర్ణాలు, పెసరపప్పు పాయసం, పరమాన్నం, దద్దోజనం, మళ్ళా ఇంకొకటి ఏమో చేశానండి. ఇవి 5 రకాలు దేవుడికి నైవేద్యంగా పెట్టానండి. మళ్ళీ రవ్వ పోలేలండి, అందుకే వీడియో తీయలేదండి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా తీస్తానండి. అమ్మవారికి కూడా మార్నింగ్ వాయనం ఇచ్చానండి బ్లౌజ్ పీస్లతో. ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదండి, అవి 1 day బిఫోర్ వెళ్ళి బేగం బజార్లో పర్చేస్ చేశానండి. చూపిస్తాను మీకు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మేము ఫంక్షన్కి ఏ వంటలు చేసామో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. బెండకాయ ఫ్రై, ఇంకొచ్చేసి ఇది బుడుమకాయ తొక్కు పెట్టించుకున్నానండి. వంటలు చేసేవాళ్ళు చాలా టేస్టీగా పెడతారు, నాకు చాలా ఇష్టం అండి, అందుకే పెట్టించుకున్నాను. ఇది వచ్చేసి బినిస్కాయ అండి, మూత రావట్లేదు.
బినిస్కాయ పచ్చికారం వేసి ఫ్రై లెక్క చేశారండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి ముద్దొంకాయ. నేను దేవుడి నైవేద్యాలు మాత్రమే నేను చేశానండి, మిగతా వంటలన్నీ వంటల వాళ్ళు చేశారు. ఇదిగోండి కిచెన్, పాలకూర పప్పు, సాంబారు, మళ్ళా అంతేనండి. ఇదిగోండి కిచెన్ చూసారా, ఫంక్షన్ అయినాక నైట్ ఎలా ఉంటుందో మీకు చెప్పని అవసరం లేదు కదా. ఇది క్లీనింగ్ అనేది ఏమంటారు, సదరడం అనేది 2-3 డేస్ కంటిన్యూ అవుతుందండి. ఇదిగోండి ఇది పులిహోర పులుసు కూడా చేయించాము. పులిహోర అన్నం ఉంటుంది కదా అది, తర్వాత సాంబార్, అన్నీ ఏమంటారు పంచడానికి వెళ్ళాక మిగిలినవన్నీ ఇలా కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నామండి. చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో. మార్నింగ్ నుంచి తీద్దామని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానండి, కాకపోతే హెవీ రెయిన్ వల్ల కుదరలేదు. అసలు వాన ఇంత పడుతుంది అనుకోలేదండి. మన సైడు తక్కువనేనండి చెప్పాలంటే. విజయవాడ సైడ్ అయితే అసలుకి వార్తలలో చూస్తుంటే చాలా బాధ వేసిందండి. వాళ్ళకు ఇండ్లలోకి మొత్తం వాటర్ వచ్చేసాయి కదా, వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏందో కదా. అసలుకి మనకు ఒక్క మామూలు వర్షం పడడంతోనే మనం ఇలా ఉంటే వాళ్ళు ఎలా ఉంటున్నారో కదండి. అది అంతవరకే షూట్ చేశానండి. సాటర్డే రోజు అది అంతవరకే షూట్ చేశారండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే సండే మార్నింగ్ అమ్మవారిని కదిలిచ్చేసానండి. శ్రావణం అయిపోయింది కదండి, మండే నుంచి అమావాస్య, అందుకే అమావాస్య ఒక రోజు ముందే అమ్మవారిని కదిలిస్తానండి, గౌరమ్మని. నేను పెట్టింది నెల గౌరమ్మనండి, అంటే శ్రావణ మాసం మొత్తం ఉంటుందండి గౌరమ్మ వచ్చేసి. ఇక్కడ సండే మార్నింగే కదిలిచ్చేసానండి అమ్మవారిని. ఇక్కడ మా నిత్య తీస్తుందండి వీడియో వచ్చేసి. ఫంక్షన్ అయిపోయాక ఇల్లు సదరడం అనేది 3-4 డేస్ అవుతుందండి. నాకు ఇంకా రైట్ హ్యాండ్ కొంచెం పెయిన్ ఉందండి, దానివల్ల కూడా కొంచెం స్లోగా చేసుకుంటున్నాను వర్క్. మళ్ళీ ఇది వచ్చేసి మండేనండి, మండే మార్నింగ్. మళ్ళా ఇక్కడ గౌరమ్మని నేను సండే మార్నింగ్ కదిలిచ్చేసాను కదండి, ఈ క్లీనింగ్ అంతా చేసేసుకోవాలి. సండే రోజు కాలేదండి, వర్క్ ఇంట్లో హెవీగా ఉండడం వల్ల అది క్లీన్ చేయడం కాలేదు. ఈ రోజైనా చేయాలి, చూద్దామండి చేస్తానో లేదో. ఇంకా గిన్నెలు పడుతూనే ఉన్నాయండి, మనకు ఫంక్షన్కి వాడాం కదా గిన్నెలు. ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ది పంచపాలనండి. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, తెలియని వాళ్ళ కోసం అండి. ఇది వచ్చేసి మనం ఫంక్షన్స్ టైంలోనే యూస్ చేసుకోవాలండి, డైలీ యూస్ చేసుకోవడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, జర్మన్ సిల్వర్ కదా. ఇప్పుడు దీనికోసం నేను కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి, అది తీసుకొని దాన్ని మనం మామూలుగా ఫింగర్ పెట్టి ఇలా క్లీన్ చేస్తే ఈజీగా రిమూవ్ అవుతుందండి బ్లాక్ అంతా, మళ్ళీ షైనీగా తయారవుతుంది. చూస్తుండండి మీరే. అసలు వర్షము ఫంక్షన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానండి, వీడియో చాలా బాగా తీద్దామని. ఎక్స్పెక్టేషన్స్ మొత్తం కొంచెం ఫ్లాప్ అయ్యాయి. చాలా వర్షం పడ్డదండి అసలుకి. అందరు ఇంట్లోనే ఉండడం వల్ల చాలా ప్లేస్ తక్కువ కదండి, అందుకోసం వీడియో తీసుకుంటూ కూర్చుంటే ఇంకా లేట్ అయిపోతుంది కదండి. మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా చాలా బాగా వర్షంలో వచ్చారండి. అసలుకి అందరు వస్తారో రారో అనుకున్నాను, అందరు అటెండ్ అయ్యారండి శ్రావణ భోజనాలకి. కాకపోతే నేను వీడియోస్ తీయలేదండి, మీకు నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పెడతానండి. నేను ఏ విధంగా చేసుకుంటాననేది ఈ ఇయర్ మాత్రం చాలా సింపుల్గా చిన్నగా షూట్ చేసినవి పెట్టానండి, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి చేరుతుంది. ఇదిగోండి మామూలుగా కోల్గేట్ పౌడర్తోనే క్లీన్ చేశాను ఫింగర్స్ పెట్టి, చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే
మీరు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ వాడితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, పిల్లలకి ఇక్కడ జామకాయ ఉంటుంది కదండి, అది కట్ చేసి ఇచ్చాను. ఇలా ఈ జామకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి, లోపల పింక్ కలర్ ఉంటుంది చూడండి అది. దీన్ని నెక్స్ట్ వ్లాగ్ మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మాకు తదియా నోము కూడా ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా పెడతానండి. ఓకేనా, తదియా నోము ప్రాసెస్ నేను ఏ విధంగా తదియా నోము చేసుకుంటానో అనేది మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి తదియా నోము వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మార్నింగ్ నుంచి నైట్ వరకు పెడతాను. వీడియోస్ని కొంచెం లైక్ చేయండి అబ్బా, మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి మండే నైట్ అండి. కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకోవాలి ఇప్పుడు. కానీ ఇంకా మొత్తం క్లీన్ కాలేదండి, మీకు తెలియదు ఏముంది, ఫంక్షన్ అయిన ఇల్లు ఒక 3-4 డేస్ దాకా కొంచెం క్లీన్ అవ్వడం కష్టమే, ఒక్కదాన్నే కదండి చేసుకోవాల్సింది. ఇక్కడ దేవుడి సెల్ఫ్ కూడా క్లీన్ చేయలేదండి, నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసేసుకోవాలి. అంతేనండి వీడియో. ఇవి కూడా చిన్న చిన్న క్లాత్స్ ఉన్నాయండి, వంటలకు వాడారు, అవి కూడా నాప్కిన్స్ పిండాలి. చూడండి టైం వచ్చేసి ఎంతో అవుతుందండి, 11:15 ఎంతో అవుతుంది. ఇంకా వర్క్ చేసుకుంటూ పోతే మా వారు ఇంకా చాలా అన్నారు, ఏమంటారు సౌండ్లు వస్తాయి కదా అండి, అందరూ పడుకున్నారు కదా, అందుకే దాని కంటిన్యూషన్ వర్క్ నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసుకున్నానండి. అంతేనండి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి.